బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అధ్యక్ష 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులు నన్ను ప్రశ్నించారు అధ్యక్ష. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని తరిమేశారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కూడా లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూపుదిద్దించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, MSME పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. 175 నియోజకవర్గాలు MSME పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ, ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతాల్లో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి AMTZ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఈజ్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు. వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ A ఐటీ ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష. గ్రేడ్ A ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు. దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతున్నాయి. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి జాయింట్ మార్కెటింగ్, GCC అందరికీ మేము మార్కెటింగ్ కలిసికట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. అంటే ఇప్పుడు GCCs ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నం ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ A ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. అధ్యక్ష, మేము ఫస్ట్ డావోస్ మీటింగ్లో నేను కాగ్నిసెంట్ చైర్మన్ కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్, 99 పైసకి నేను భూమి ఇస్తాను, నేను కమిటెడ్. ఇట్ ఈస్ యాజ్ అ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్, నేను కమిటెడ్. దాని తర్వాత లాస్ట్ డావోస్లో ఫాలోఅప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మా ఎంప్లాయీస్లో ఈ 4-5 రిజర్వేషన్స్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్, మనకి రెంటల్ అకామిడేషన్, హాస్పిటల్స్, ఈ ఎకో సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు? ఎందుకంటే మా ఎంప్లాయీస్కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్కి ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటున్నారు, మీ ప్లాన్ ఏంటి? స్కూల్స్ ఏం చేయబోతున్నారు, ఈ ఎకో సిస్టంలో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు అని తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష. ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ల ప్రాసెస్లో వీఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్,
గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు, ఓకే ఇది పేపర్ కంపెనీలా? దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. ఇంకా తీసుకురావాలి అధ్యక్ష. విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా ఫోకస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష. 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు. ఒక ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలనేది, అది కూడా 2029 లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 18 నెలలైంది, 19 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు, ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష. వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష. ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చపోవచ్చు, అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి నచ్చపోవచ్చు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి అనేది నచ్చపోవచ్చు. నన్నేం చేయమంటారు అధ్యక్ష? ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. ఇక్కడున్న సహచార మత్స్యలు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవోఎంలో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష.